ఓటీలోకి తీసుకెళ్ళిన తర్వాత మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. ఎక్స్పీరియన్స్ దట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ అన్నమాట. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు హాస్పిటల్ బిఫోర్. అండర్ ద నైఫ్ వెళ్ళానంటే నేనేనా అని అనిపిస్తుంది. అనెస్థీషియాతో స్టార్ట్ అయ్యింది. ఈ చేతికేమో బీపీ కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు, ఈ చేతికేమో యాంటీబయాటిక్స్. దట్ వాస్ రియలీ డిఫికల్ట్. మేబీ ఇమ్మరెక్కలేదక్క, మీరు కోస్తే నాకు తెలిసిపోతుందేమో అన్నాను. బ్రెయిన్లోనేమో నేను ఎత్తానని అనుకున్నాను. బట్ చూసేసరికి నీరసం వచ్చి మరి ఏంటో ఇంకా కొంచెం కళ్ళు అలాగా తేలిపోయినాయి. సడన్గా బేబీ వాయిస్ అనమాట. పేచి ఎందుకు పెట్టానబ్బా అని అనిపించింది. జస్ట్ లైఫ్లో అదొక ఫైనెస్ట్ ఎక్స్పీరియన్స్. మేబీ దట్ ఈస్ మదర్హుడ్ అనుకుంటా. 10 steps నేను మళ్ళీ నడక నేర్చుకున్న దానికన్నా కష్టంగా ఫీల్ అయ్యాను తెలుసా. చుక్కలు కనిపించాయి. ఆ 10 steps ఇలా వేసి అలా వేసి మళ్ళీ బెడ్ మీద కూర్చున్నప్పుడు కూడా ఇట్ ఈస్ లైక్ వెరీ 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 డిఫికల్ట్. ఉమెన్ అండర్గోస్ అ లాట్ డ్యూరింగ్ మదర్హుడ్. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. అట్లా మాతృదేవో భవ అనే ఉండాలి అని. మై రోలర్ కోస్టర్ రైడ్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. దెన్ స్టార్ట్స్ మై జర్నీ. సి సెక్షన్కి ఒప్పుకుందాం అనగానే ఆమె నాకు చిన్న పని ఉంది అనేసి 10:30కి అలా వచ్చారు. ఈలోపు నాకు డ్రెస్ చేంజ్ చేసి కొంచెం హెయిర్ అది సెట్ చేసి ఓటీలోకి ప్రాపర్ ఆపరేషన్ ఫ్రాక్ అది వేసుకొని ఆ రోజు ఇంకా మధ్యాహ్నం నుంచి నేను మీకు చెప్పే ఉంటాను, అదే నా లాస్ట్ మీల్. తర్వాత సెలైన్ అది ఎక్కిచ్చారు. ఓటీలోకి తీసుకెళ్లారనమాట. ఇంకా ఓటీలోకి తీసుకెళ్ళిన తర్వాత మన బాడీ మన కంట్రోల్లో ఉండదన్నమాట. ఒక 6-7 మంది నా చుట్టూ ఉన్నారు. అంటే ఇట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ దట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ అన్నమాట. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు హాస్పిటల్ బిఫోర్. ఫీవర్ రావడం కూడా చాలా రేర్. అలాంటిది ఓటీలోకి వెళ్ళి ఒక అండర్ ద నైఫ్ వెళ్ళానంటే నేనేనా అని అనిపిస్తుంది ఇప్పుడు. ఒక 6-7 డాక్టర్స్. ఫస్ట్ అనెస్థీషియాతో స్టార్ట్ అయ్యింది. ఈ చేతికేమో బీపీ కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు, ఈ చేతికేమో యాంటీబయాటిక్స్ ఎక్కిస్తున్నారు. తర్వాత యూరిన్ పాస్ చేయడానికి ఏదో బ్యాగ్ లాంటిది పెట్టారు. దట్ వాస్ రియలీ డిఫికల్ట్. మేబీ మీరు సి సెక్షన్కి వెళ్ళుంటే మీకు తెలుస్తుంది అనుకుంటా. ఐ కాంట్ డిస్క్రైబ్ దట్ సిచ్యువేషన్. తర్వాత అనెస్థీషియా ఇచ్చారు వెనక బ్యాక్ బోన్కి. అండ్ దాని తర్వాత ఇట్ స్టార్ట్స్ అన్నమాట. సుధాగర్ నా పక్కనే ఉన్నారు త్రూ అవుట్ ద ఆపరేషన్ అన్నమాట. అయితే నేను అక్కతో అంటున్నా, అక్క నాకు తిమ్మరెక్కలేదక్క, మీరు కోస్తే నాకు తెలిసిపోతుందేమో అని. అవునమ్మా, నీ లెఫ్ట్ లెగ్ ఒకసారి ఎత్తు నాన్న అనేసి అన్నారనమాట. అయితే నేను ఎత్తేసాను అనేసి అనుకున్నాను. బ్రెయిన్లోనేమో నేను ఎత్తానని అనుకున్నాను. బట్ చూసేసరికి నా లెగ్ నా కంట్రోల్లో లేదు అన్నమాట. సర్లే నీకు తిమ్మరైతే ఎక్కేసింది, అనెస్థీషియా బాగానే పనిచేస్తుందిలే అని అన్నారు. ఇంకా అదొకటే గుర్తుంది. నేను ఇలా పడుకున్నాను అండ్ ఇక్కడికి ఇలా పడుకున్న తర్వాత ఇక్కడికి కర్టెన్ లాగా వేసేసారు, బ్లూ కలర్ కర్టెన్. ఇంకా వాట్ ఈస్ గోయింగ్ దిస్ సైడ్ ఆఫ్ మై బాడీ అన్నది నాకు అసలు తెలియదు. ఏదో సౌండ్స్ వినిపిస్తున్నాయి, జమ్ జూ 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 అనేసి. ఏదో అంటే మషీన్స్ ఏవో అంటే వెల్డింగ్ పనులు ఏవో చేస్తున్నట్టు మషీన్ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ ఏం చేస్తున్నారు, ఇలా లాగుతున్నట్టు షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ నాకు నొప్పి అంటే ఏంటో తెలియలేదు. బట్ త్రూ అవుట్ కాన్షియస్గానే ఉన్నాను. కొంచెం నీరసం వచ్చి మరి ఏంటో ఇంకా కొంచెం కళ్ళు అలాగా తేలిపోయినాయి అనమాట. కొంచెంసేపు ఒక 5 నిమిషాలు పడుకున్నాను. ఇంకా సడన్గా బేబీ వాయిస్ అనమాట. దట్ వాజ్ నాకు ఇప్పటికీ అది గుర్తొస్తే వావ్ అని అనిపిస్తుంది అనమాట. అంటే ఐ క్రియేటెడ్ అ లైఫ్ అన్నట్టు
ఇట్ వాస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అనమాట. సెక్షన్ ఆపరేషన్ ఇదంతా నేను ఎందుకు అసలు ఎంత టైం చేశాను నా బేబీని చూడడానికి, ఎంత అంటే పేచి ఎందుకు పెట్టానబ్బా అని అనిపించింది. జస్ట్ ఆ ఫేస్ చూసిన తర్వాత అన్నీ మర్చిపోయాను నేను. అంటే జస్ట్ చూపించారనమాట సుధా గారు, నీకు బాబు పుట్టాడమ్మా అనేసి కర్టెన్ మీద. ఇక్కడ వరకు నాకు ఏం జరుగుతుందో తెలియలేదు అన్నాను కదా, కర్టెన్ మీద నుంచి ఇలా చూపించారు. నాకు వాడు ఫేస్ కనిపించలేదు, కానీ జస్ట్ వాడు కింద నుంచి చూశాను కదా, నేను ఇలా పడుకొని ఉన్నాను, వాడిని ఇలా చూపించారనమాట. జస్ట్ వాడు తొడలు, వాడు బాడీ ఇలా ఏడుస్తున్నాడు, ముక్కు నోరు కనిపించింది అంతే. నేను సరిగ్గా చూడలేకపోయాను. బట్ బాయ్ అనగానే అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. అంటే మా నాన్నగారు పుట్టేశారు. ఇంకా లైఫ్లో అదొక ఫైనెస్ట్ ఎక్స్పీరియన్స్. మా నాన్నగారు పుట్టేశారన్న హ్యాపీనెస్తోనే ఇంకా జస్ట్ ఒక 2 seconds కల్లా చూపించారా, వాడిని తీసుకెళ్ళిపోయారు. ఏవో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయంట వాళ్ళకి చేయవలసినవి. సో వాడిని బయటికి తీసుకెళ్ళిపోయారు. నేను సరిగ్గా చూడలేకపోయాను. ఆ తర్వాత నాకు మళ్ళీ స్టిచెస్ అన్నీ 7 layers ఏవైతే ఓపెన్ చేస్తారో అవన్నీ స్టిచెస్ వేయడానికి ఒక 1/2 hour ప్రొసీజర్ పట్టింది. ఈలోపు మా వాళ్ళందరూ చూసేసారు నా బేబీని. మేబీ నేను ప్రాపర్గా చూడడం నేనే లాస్ట్ చూసినట్టున్నాను. అయితే వాళ్ళందరూ చూసేసారు. నన్ను బెడ్ మీద వేసి వాళ్ళు ముందు నుంచి తీసుకొచ్చారనమాట. మా మమ్మీ నన్ను చూసి పాపం ఏడ్చేసింది. అంటే ఫస్ట్ టైం కదా నన్ను అలా బెడ్ మీద అంటే హెల్ప్లెస్గా చూడడం. సో ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అనేసి ఇలా చేత్తో ఇలా కొట్టానమాట. ఏం కాదు, బేబీని చూసుకోండి అనేసి. నా ముందే ఉంది బేబీ, కానీ హైట్లో ఉంది. నేను ఇలా కిందన ఉన్నాను ఆ బెడ్ మీద ఇలా తీసుకొని వెళ్ళిపోయారనమాట వాళ్ళు. మళ్ళీ ఐసీయూలో పెట్టేశారు నన్ను. ఇలా ఆలోచిస్తున్నాను ఎలా ఉన్నది బేబీ అనేసి, ఒక్కటే ఆలోచిస్తున్నాను. అప్పుడు జగదీష్ తీసుకొచ్చి నాకు ఫోన్లో చూపెట్టాడు అనమాట. వాడి ఫేస్ అబ్బాయి ఎంత బాగున్నాడు, ఎంత క్యూట్గా ఉన్నాడు అని అనిపించింది. ఇంకా దట్ ఈస్ ది ఎండ్ అనమాట. ఇంకా నాకు ఏ నొప్పి తెలియలేదు అప్పటికంటే, తిమ్మిరంది కాబట్టి మేబీ నొప్పులు తెలియలేదు అనుకుంటా. జోక్స్ అపార్ట్, నిజంగానే నాకు చాలా బాగా అనిపించింది. మేబీ దట్ ఈజ్ మదర్హుడ్ అనుకుంటా, తెలీదు. బట్ చాలా బాగా అనిపించింది ఆ రోజు. ఇంకా కొంచెం మానిటర్ చేయడానికి ఒక 1 hour అనుకుంటా ఐసీయూలో ఉంచి మళ్ళీ నా రూమ్కి వాళ్ళు షిఫ్ట్ చేసేసారన్నమాట. బేబీని కూడా తీసుకొచ్చేసారు. నా పక్కనే క్రాడిల్లో వేసి పడుకోబెట్టారన్నమాట. అంటే వెంటనే లాచింగ్ చేయించారు, మదర్ మిల్క్ పెట్టించారు. గాడ్స్ గ్రేస్, వాడు నేను ఇద్దరం హ్యాపీగా ఉన్నాము, హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నాము. అండ్ ఫ్యామిలీ కూడా హ్యాపీ. అండ్ మేబీ ఇట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ లైక్ దిస్ అనుకుంటా. మేబీ మా చైల్డ్హుడ్ మా డాడీ చూడలేదు. అట్లీస్ట్ మా డాడీ పెరుగుతున్నప్పుడు వాడి చైల్డ్హుడ్ మా డాడీ మమ్మల్ని ఎలా చూడాలనుకున్నారో నేను అట్లీస్ట్ అలా మా డాడీని చూసుకుంటాననేసి అంటే స్ట్రాంగ్గా అనుకున్నాను అనమాట. దట్స్ అబౌట్ మై రోలర్ కోస్టర్ రైడ్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ జర్నీ. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. కంటిన్యూస్గా చేసేసాను, ఆన్ అండ్ ఆఫ్ అలా మాట్లాడుతూనే ఉన్నాను కదా, మీకేం బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను. నా రికవరీ గురించి కూడా చెప్పాలి మీతోని. ఒక గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఏం చెప్పిందంటే, తను కూడా రీసెంట్గా C-section చేయించుకోవాల్సి వచ్చి, C-section ద్వారా డెలివరీ అయింది. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే 6 hours ఆపరేషన్ అయిన 6 hours గీత, యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ వాక్ ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు గెట్ రికవర్డ్ సూన్. అంటే తొందరగా రికవర్ అవ్వడానికి టైం పట్టేస్తుంది నువ్వు ఒకవేళ మొండిగా లేచి నడవకపోతే అనేసి చెప్పింది. ఇంకా అంత నీట్గా చెప్పిన తర్వాత మనం చేయకుండా ఉంటామా చెప్పండి. సో తను గైడ్ చేయడం వల్లే నేను లేచి, ఎంత నొప్పి అయినా కూడా లేచి 6 hours లోపలే, మేబీ నా బాడీ కూడా అలా హెల్ప్ చేసింది. నెక్స్ట్ డే మార్నింగే లేచి నేను నడవడం స్టార్ట్ చేశాను. చాలా నెమ్మదిగా జగదీష్ హెల్ప్ తీసుకొని నా బెడ్ నుంచి బాత్రూమ్ వరకు ఒక 10 steps. ఆ 10 steps నేను మళ్ళీ నడక నేర్చుకున్న దానికన్నా కష్టంగా ఫీల్ అయ్యాను తెలుసా. అంటే ఫస్ట్ చిన్నప్పుడు నడకలు ఎలా వేస్తారు,
అంతకన్నా ఘోరంగా నడిచాను. అంటే ఆ తిమ్మిరి వదిలేసిన తర్వాత ఆ ఫేజ్ ఉంటుంది చూడండి, ఇట్ ఈస్ ఇట్ ఈస్ అన్డిస్క్రైబుల్ అనమాట. ఒక 10 స్టెప్స్ వేయడానికి నాకు చుక్కలు కనిపించాయి. ఆ 10 స్టెప్స్ ఇలా వేసి అలా వేసి మళ్ళీ బెడ్ మీద కూర్చున్నప్పుడు కూడా ఇట్ ఈస్ లైక్ వెరీ 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 డిఫికల్ట్. మదర్హుడ్ ఈజ్ అ బ్లెస్ అని అందరూ అంటారు. యా, ఇట్ ఈస్ డెఫినెట్లీ అ బ్లెస్, బట్ ఉమెన్ అండర్గోస్ అ లాట్ డ్యూరింగ్ మదర్హుడ్. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. నిజంగా అని చెప్తున్నా. నా డెలివరీ తర్వాత నాకు మదర్స్ మీద అంటే రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది లైక్ ఇట్ షూటెడ్ అప్. అంటే నేను చెప్పలేను, నేను మెజర్ చేయలేను ఎంత రెస్పెక్ట్ పెరిగిందనేది. ఏంటి, ఒక బేబీని కనడానికి ఎంత వాళ్ళు తీసుకుంటారా పెయిన్ని, ఎలా అసలు ఎంత వస్తుంది అని నాకు ఆ తర్వాతే అర్థమైంది, నాకు అది జరిగిన తర్వాతే. సో యా, రెస్పెక్ట్ ఉమెన్. ఇంకా మా మమ్మీతో ఏమైనా ఇంతకుముందు అయితే అనేసి గొడవలు ఆడేదాన్ని మా మమ్మీతోని. ఇంకా నాకు ఎప్పుడైతే ఆపరేషన్ జరిగిన తర్వాత నుంచి అమ్మ ఒక డెలివరీ కాదు, మా మమ్మీకి 2 డెలివరీలు అయినాయి. సో డబుల్ ద పెయిన్. మా అమ్మతో ఇంకేం మాట్లాడను, మాతృదేవో భవ అనే ఉండాలి అని చాలా నెమ్మదిగా చాలా కూల్గా మాట్లాడుతున్నాను మా మమ్మీతో. అంటే ఆ రెస్పెక్ట్ టాప్ ఆఫ్ ది వరల్డ్ కదా, ఇంకా అసలు చెప్పలే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కదా, నెక్స్ట్ డే అంటే 24th కదా, 23rd 24th నైట్ నాకు డెలివరీ అయింది. 25th అంతా ఉన్నాను హాస్పిటల్లో. 26th మధ్యాహ్నం నాకు డిశ్చార్జ్ ఇచ్చారనమాట. సో 3 కంప్లీట్ డేస్ ఉన్నాను. ఇంటికి వచ్చేసాను హ్యాపీగా. నా బుజ్జిగాడిని పట్టుకొని వచ్చేసాను అనమాట. మార్చ్ 24th తర్వాత ఎనీ డే ప్లాన్ చేసుకుంటాము వాడి పేరు. సో పేరు ప్లాన్ చేసుకొని పేరు పెట్టేసిన తర్వాత ఐ షో ద బేబీ. ఇప్పుడైతే నన్ను దయచేసి అడగండి బేబీని చూపించమని. ఇట్ ఈస్ అ స్ట్రిక్ట్ వార్నింగ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ సైడ్ నాట్ టు షో ద బేబీ, నాట్ టు పుట్ ద బేబీ ఆన్ సోషల్ మీడియా. లేకపోతే మన ఆత్రం మీకు తెలిసిందే కదా, మనం అసలుకే ఉండము. అందులోనే నాకు అర్థం ఒకటి నేను చూపించకుండా ఉంటానా మీకు. సో యా, దిస్ ఈస్ అబౌట్ ద వీడియో. హోప్ నేను మీకు బోర్ కొట్టించలేదనే అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, డూ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆల్సో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, డెఫినెట్గా దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఇప్పటికైతే ఇదే. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. బాయ్ బాయ్.